పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ రివెంజ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత నేవీ తన అమ్మల పొదిలో ఉన్న క్షిపణులను సిద్ధం చేస్తుంది. ఈ మేరకు క్షిపణుల సామర్థ్యాలను మరోసారి టెస్ట్ చేసింది. అరేబియా మహాసముద్రం తీరంలో జరిగిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఇప్పటికే గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయల్ ఐఎన్ఎస్ సూరత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నావికాదళం షెడ్యూల్ చేసిన ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి పరీక్షకు ముందు ఈ పరీక్ష జరిగింది. ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులు ఇతర వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా MRSAM అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచించిందని భారత నేవీ ఎక్స్లో రాసుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులు ఒకవేళ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై అన్ని విధాలా పైచేయి సాధించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ను మట్టి కడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పటికే ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి త్రివిధ దళాలు, భారత ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత ఆర్మీ అంతా కూడా పటిష్టమైన భద్రత ఉన్నది. ఒకవైపు భారత్ కు సంబంధించిన కాశ్మీర్ ఏరియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి తీవ్రవాదులు ఏరివేసే పనిలో ఉంది. అక్కడ ఉన్న తీవ్రవాదులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఏరివేసేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో పాక్ నుంచి ఎదురవుతున్న పాక్ బలగాల నుంచి వస్తున్నటువంటి కౌంటర్ అటాక్ చేసే పనిలో భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. అయితే ఇది ఉండగానే మరోవైపు ఈ రోజు అరేబియా సముద్రంలో భారత నావీ దళం కూడా తన అత్యంత ప్రపంచంలోని ఒక శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉన్నటువంటి భారత నావీ దళం కూడా ఈ రోజు మరిన్ని ప్రయోగాలు చేసింది. ప్రత్యర్థులను బెంబేలించేలా కొన్ని ప్రయోగాలు చేసింది. సక్సెస్ అయ్యే విజయవంతంగా అక్కడ తీర ప్రాంతం నుంచి భారత్ పాక్ సంబంధించిన తీర ప్రాంతంలో కొనసాగించింది. ఎందుకంటే పాకిస్తాన్ పై పైచేయి సాధిస్తాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ని యుద్ధం ఒకవేళ కోరుకుంటే పాకిస్తాన్ కు వినాశనం తప్పదు అని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ప్రజలే అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టడానికి భారత్ అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది. ఇప్పుడే అరేబియా సముద్రంలో ఈ యొక్క భారత్ నావీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విన్యాసాలు జరిగాయి. అంటే క్షిపణి ప్రయోగాలు సక్సెస్వంతంగా విజయవంతంగా కొనసాగాయి. అయితే ఒకవైపు భారత్ సంబంధించినటువంటి అలర్ట్ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. భారత్ ఏదైనా సందర్భంలో అయినా అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్టు గమనించినటువంటి పాకిస్తాన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున వైద్య బృందాలు కావచ్చు, ఆయుధాలకు సంబంధించిన యుద్ధ ట్యాంకర్లతో మోహరిస్తోంది. పాకిస్తాన్ ఒకవైపు భారత్ చర్యలతో భయపడతా ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా సతమతం అవుతా ఉంది. తిండి తిప్పలు లేక ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా భారత్ తో యుద్ధం చేస్తే కొడుకుతో మనం పోరాల్సిందే, మనం అనవసరంగా మనము చతికిల పడతాము, యుద్ధం చేయాల్సి వస్తే ఇప్పటికే మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే మాత్రం మన పరిస్థితులు మరింత దుర్భిక్షంగా మారుతాయని చెప్పేసి పాకిస్తాన్ లోనే ఆ యొక్క సైనిక అధ్యక్షుడి పైన కావచ్చు, అదే పాక్ పాలనకు సంబంధించినటువంటి అధికారుల పైన అందరిపైన, పాక్ ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి తిప్పికొట్టేందుకు మరోసారి భారత్ కూడా ఇప్పటికే ఒక యుద్ధానికి సంబంధించిన అన్ని యుద్ధ సన్నాహకాలన్నిటికీ సిద్ధమవుతోంది. ఎందుకంటే ఈ మొన్న చూసుకుంటే కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పహల్గాం ఉగ్రవాది దాడి ఘటనకు కీలక సూత్రధారులను అదేవిధంగా పాత్రధారులు అంతా పాకిస్తాన్ అని ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. తద్వారా భారత్ ఆ తీవ్రవాదాన్ని ఏరివేయడంతో పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలని ప్రయత్నం కొనసాగిస్తా ఉంది. ఇప్పటికే మోడీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సంబంధించి ఎవరైతే తీవ్రవాదులు చేశారో, తీవ్రవాద దాడులకు పాల్పడ్డారో, పహల్గాం ఘటనకు పాల్పడిన తీవ్రవాదులు ఏ ఒక్కరిని క్షమించము, పట్టుకొని వస్తాము, ప్రపంచం నిబరపోయేలా వారందరికీ శిక్షిస్తామని చెప్పి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వణికిపోతున్న పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉంది. ఒకవైపు తీవ్రవాదులు తనకు సంబంధించినట్టు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు, వక్రబుద్ధి గల నేతలతోని ఇండియా పైన అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇంత జరిగినా తమకు అప్పేమీ లేదు, తమకేం తెలియదు, ఉగ్రవాదాన్ని నిర్మించాల్సిందే అని చెప్పేసి మరోసారి ప్రగల్భాలు పలుకుతూ మాయదారి మాటలు చెప్తూ అంతా పాకిస్తాన్ కి సంబంధించిన మొత్తం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను
ట్రాక్ చేసే విధంగా అంటే సైడ్ ట్రాక్ చేసే విధంగా పాకిస్తాన్ మాట్లాడడం కూడా కొంత శోచనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించి ఎంటైర్ ఈ రోజు జరుగుతున్న 2-3 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ సమయంలోనైనా భారత్ కు సంబంధించి కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే పాకిస్తాన్ చిటికలో లేపేస్తామంటూ ఆర్మీ ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉంది. నిన్న భారత ఆర్మీ కూడా ఒక ట్వీట్ చేసింది, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అంటే ఒక ఆయుధ శక్తి కలిగిన కావచ్చు, సైనిక శక్తిని కలిగిన వారు యుద్ధ విన్యాసాల్లో ఆరుతేరిన యొక్క సైనిక సంపద భారత్ కు సొంతం. ప్రపంచంలో టాప్ 4 లో ఉంటుంది, టాప్ 4 లో ఉంది. సో భారత్ ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ కు అసలు భారత్ కనుక ఒక్కసారి రంగంలోకి దిగితే గంటల్లోనే పాకిస్తాన్ పని అయిపోతుందని చెప్పేసి స్వతహాగా పాకిస్తాన్ ప్రజలే అనుకుంటున్నారు. ఈ తరుణంలో భారత సైన్యం కూడా పాకిస్తాన్ కు మరింత టెన్షన్ పెట్టించేలా, బెర పుట్టేలా విన్యాసాలు చేస్తా ఉంది. దీంతో పాక్ వణికిపోతా ఉంది. ఇప్పటికే ఏం జరుగుతుందో తెలియక దిక్కుముక్కు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడతా ఉంటే, మరోవైపు సైనిక అధ్యక్షులు కావచ్చు, కీలక నేతలు కావచ్చు పాకిస్తాన్ ను వదిలి పారిపోతున్నారని కూడా కొంత ప్రచారం జరుగుతా ఉంది. కేవలం తమ శ్రేయస్సు కోసమే, తమ సొంత లాభాల కోసమే చూస్తున్నటువంటి పాకిస్తాన్ కొంతమంది రాజకీయంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదం రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే పాకిస్తాన్ కు ఈసారి భారత్ సరైన సమాధానం ధీటుగా చెప్పే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. పెహల్గాం ఘటనను యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండించాయి. చాలా బాధాకరము. అమాయకులైన పర్యాటక కోసం వచ్చినటువంటి అమాయక ప్రజలను బలిగొనడము ఒక మతోన్మాదంతో రెచ్చిపోయి ఒక తీవ్రవాదంతో అమాయకులను బలిగొనడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వతహాగా అందరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా ఇతర కీలక దేశాల అధ్యక్షులు అందరూ కూడా ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము అండగా ఉంటాము, మద్దతుగా నిలుస్తామని చెప్పి కూడా ప్రకటించాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ కు కాస్త ఊరట కలిగించింది, కొంత భరోసా లభించింది. సో ఇవన్నీ నేపథ్యంలో భారత్ మరింత దూకుడుగా వెళ్లే పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పెహల్గాం ఘటనకు ప్రతీకార దాడి తప్పదు. పాకిస్తాన్ కు దాని వెనుక ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నిటికీ తగిన బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే విధంగా అజిత్ దోవల్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గంటల తరబడి చర్చలు జరుపుతా ఉన్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ దళాలకు సంబంధించినటువంటి అందరి అధిపతులతో సంబంధించి సైనిక అధిపతులతో సంబంధించి ఇప్పటికే హోంశాఖ కూడా మానిటరింగ్ చేస్తోంది. ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి తీవ్రవాదులు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏర్పడడానికి సిద్ధమైంది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మొత్తంగా కూడా ఎక్కువ ఫోకస్ ఏంటంటే దక్షిణ కాశ్మీర్ లో తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువ ఉంది. అక్కడి నుంచే బార్డర్ లో చొచ్చుకొని వచ్చి భారత్ పైన కాశ్మీర్ లో అల్లరి మూకలకు దాడులకు పాల్పడుతున్నారని ఒక సమాచారంతో ఉన్న నేపథ్యంలో అక్కడ ఫోకస్ చేసింది. లాస్ట్ 2-3 రోజుల నుంచి కూడా అక్కడి నుంచే భారత దళాలు, ఆర్మీ, భద్రతా బలగాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తీవ్రవాదులు, అనుమానాస్పద వ్యక్తులన్నిటికీ ఇంటిని జల్లెడపడుతున్నారు. ఎవరైతే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా కూల్చివేస్తున్నారు, పేల్చివేస్తున్నారు. దీంతో తీవ్రవాదుల్లో కూడా ఒక వణుకు మొదలైంది. తమకు ఇక ఈ భూమిపై నూకలు చాలాయి, ఇక తప్పదు, మన పరిస్థితి గందరగోళం ఉందని చెప్పేసి ఏం చేయాలి మొక్కు తోచని పరిస్థితిలో ఉంటున్నారు. ఇదే సందర్భంగా మరింత అటాక్ మోడ్ లో భారత ఆర్మీ వెళ్తా ఉంది. అవసరమైతే ఇంకో కొన్ని సర్జికల్ స్ట్రైక్ లాంటివి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లి కూడా చేసే అవకాశాలు ఉండకపోలేదు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. మొత్తం ఈ వ్యవహారాలను చూస్తున్న నేపథ్యంలో ఒకవైపు భారత నావికా దళం కావచ్చు, అదేవైపు భారత సైనిక దళాలు, మరోవైపు ఆర్మీ ఫోర్స్ కూడా రంగంలోకి దిగుతూ ఉంది. ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలతో రంగంలోకి దిగింది. ఒక్కసారి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే నిమిషాల్లో పాకిస్తాన్ సంగతి చెప్తాము, తేల్చేస్తామని చెప్పేసి కూడా ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. ఎంతటి దూరాలైనా, ఎంతటి లక్ష్యాలైనా ఛేదించగల సత్తా మా ఆర్మీకి ఉంది. ఒక్కసారి మేము రంగంలోకి దిగితే మా ప్రతీకారం, మా సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పేసి కూడా ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్మీ దూకుడుగా వెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం వెన్నులో వణుకు మొదలైన చెప్పొచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.